హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సీ నిర్వహించే ఎండోమెంట్ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క పరీక్షా పేపర్ సిలబస్ ఏ విధంగా ఏపీపీఎస్సీ ఇచ్చింది, మనం ఏ విధంగా ఆ సిలబస్ని చూడాలి. పేపర్ 2 వరకు చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్, మనం అన్నిటికీ కలిపి జనరల్ స్టడీస్ ఒకటే ఉంటుంది కాబట్టి హాస్టల్ వార్డెన్కి కానీ ఇటు ఎండోమెంట్ ఈఓకి కానీ మిగతా పేపర్లన్నిటికి కూడా ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి అది కొంచెం విస్తృతంగా ఉంటుంది. దాన్ని విస్తృతంగా విశ్లేషిద్దాం. పేపర్ 2 వచ్చేటప్పటికి దీంట్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటే హిందూ తత్వశాస్త్రం, దేవాలయ వ్యవస్థ. ఎండోమెంట్ ఈఓ ఎగ్జామ్ రాసేవాళ్ళు దీన్ని ఎంతవరకు చూస్తారంటే రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవడం మంచిది. దీనిపైన రీసెర్చ్ చేసి అలా జరిగిందా, ఇలా జరిగిందా అని చెప్పి మనం దానిపైన విశ్లేషణ చేస్తే అది ఒక పిహెచ్డికి సంబంధించింది అవుతుంది, కానీ పోస్ట్ అయితే రావడం కష్టం. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమైందో అంతవరకు తీసుకుందాం, అంతవరకు రాస్తే చాలు. దీనికి 150 జిఎస్ పేపర్ 150, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కలిపి 150, మొత్తం 300 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ 2 మనం దీన్ని చూద్దాం. దీని స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. దానికి 50 మార్కులు జిఎస్, 100 మార్క్స్ టెంపుల్ సిస్టమ్ అండ్ హిందూ ఫిలాసఫీ కలిపి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఫస్ట్ రామాయణ. ఫస్ట్ దీంట్లో మొత్తం 12 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. దానిలో ఫస్ట్ రామాయణం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెన్స్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణం, వేరియస్ పార్ట్స్ ఆఫ్ రామాయణం, డైనస్టిక్ mentioned in రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్ ఇన్ ద రామాయణం. దీంట్లో అంటే రామాయణం వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, రామాయణంలో వివిధ భాగాలు, రామాయణంలో పేర్కొన్న వివిధ రాజ్యాలు మరియు వంశాలు, రామాయణంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాల గురించి మాత్రం చర్చించండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడిగాడు వాడు. నెక్స్ట్ మహాభారతం, basic knowledge about different characters in Mahabharatam, various parts and parvas of Mahabharatam, dynastics mentioned in the Mahabharatam, basic knowledge about various places mentioned in the Mahabharatam. ఇది కూడా సేమ్ అంతే. మహాభారతంలో వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, మహాభారతంలోని వివిధ భాగాలు అంటే పర్వాల గురించి, మహాభారతంలోని వివిధ రాజవంశాలు మరియు రాజ్యాలు, మహాభారతంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాల గురించి పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ భాగవతం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ భాగవతం, వేరియస్ పార్ట్ ఆఫ్ స్కందమ్స్ ఆఫ్ భాగవతం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్ ఇన్ ద భాగవతం. ఇది కూడా సేమ్. భాగవతంలో వివిధ పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, భాగవతంలోని వివిధ భాగాలు అంటే స్కందాల గురించి మరియు భాగవతంలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాల గురించి వివరించమన్నారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటికి హిందూ పురాణమ్స్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ హిందూ పురాణమ్స్, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్ ఇన్ ద పురాణమ్స్. అంటే హిందూ పురాణాలు, హిందూ మతానికి చెందిన వివిధ పురాణాలకు సంబంధించి మౌలికమైన పరిజ్ఞానం, పురాణాలలో ప్రస్తావించబడిన వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలపై మౌలిక పరిజ్ఞానం అనేది ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ టెంపుల్ ఆగమాస్, డిఫరెంట్ ఆగమాస్ ఇన్ హిందూ శాస్త్రాస్, వైష్ణవం అండ్ వైకాసనం, పాంచరాత్రం, చాత్తాడ, శ్రీ వైష్ణవం. నెక్స్ట్ శైవంలో వచ్చేటప్పటికి స్మార్తం, ఆది శైవం, వీరశైవ అండ్ జంగమ, కాపాలిక ఎక్సెట్రా మొదలైనవి. నెక్స్ట్ థర్డ్
మదర్ గాడ్డెస్ ఇన్ శాక్తేయం. దీని గురించి అంటే టెంపుల్ ఆగమాలు, వివిధ శాస్త్రాలు ఇది ఆగమాల ప్రకారం కొన్ని దేవాలయాలు నిర్మించడం జరుగుతుంది అక్కడ పూజలు జరగడం జరుగుతుంది. అందులో వైష్ణవ ఆలయాలు వచ్చే వైకాసనం, పాంచారాత్రం, చాతాడ, శ్రీ వైష్ణవం. శైవంలో వచ్చేటికి స్మార్తం, ఆది శైవం, వీర శైవం, జంగమం, కాపాలిక మొదలైనవి. అదే మూడోది మాతృదేవత అంటే శాక్తేయం సంబంధించినటువంటి వాటి విషయాల గురించి చర్చించబడిన వివిధ టెంపుల్స్ గురించి. నెక్స్ట్ ఆరోది హిందూ ఫెస్టివల్ దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇన్ క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే హిందువుల పండుగలు, భారతీయ సాంప్రదాయ లలిత కళల ఆవిర్భావం గురించి దీనిలో పేర్కొమన్నారు. నెక్స్ట్ 7th వేదిక్ కల్చర్. ఈ వేదిక్ కల్చర్ వచ్చేటప్పటికి యజ్ఞాస్ అండ్ యాగమాస్ ఇన్ వేదిక్ కల్చర్, వేదాస్, ఉపవేదాస్, ఉపనిషత్స్, ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. అంటే వైదిక సంస్కృతి ప్రకారం వైదిక సంస్కృతిలో యజ్ఞయాగాదులు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు జీవితంలో వివిధ దశల్లో జరిగే ధర్మాల గురించి ఇక్కడ చర్చించమన్నారు. నెక్స్ట్ 8 డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజియన్ అండ్ గురూస్ who professed different philosophies and cults in history of Hindu origin, Alvars and Vaishnavites gurus, Nainars, Sainavite gurus, Shankaracharya, Advaita, Ramanujacharya, Vichistadvaita, Madhvacharya, Dvaitadvaitam, Basava, Veera Saiva. అంటే ఐందవ మత ధర్మ చరిత్రలో వివిధ తత్వాలు, శాఖలు మరియు వివిధ తత్వాలు, శాఖలకు సంబంధించిన గురువు తత్వవేత్తలు అల్వార్లు, నైనార్లు అంటే శైవ గురువులు, శంకరాచార్యులు అద్వైతం గురించి, రామానుచార్యులు విశిష్టాద్వైతం గురించి, మధ్వాచార్యులు ద్వైతాద్వైతం గురించి, బసవేశ్వరుడు వీరశైవం గురించి ఈ 8th దాంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ 8 వరకు ఉన్నటువంటివి ఒక రకమైతే 9 మరి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్. ఇక్కడ 9 హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ, దత్తత, వంశపారంపర్య వారసత్వం దీని గురించి ఈ 9. నెక్స్ట్ sources of income that are for temple and charitable institutions, allocation of funds of endowment institution for the different purpose. Section 57 of Endowment Act 30/87. అంటే ఈ దేవాలయాలు, ధార్మిక సంస్థలు ఆదాయ వనరులు వివిధ ప్రయోజనాల కోసం దేవాలయ ధర్మాదాయ సంస్థలకు నిధులు కేటాయింపు దేవాదాయ ధర్మాదాయ చట్టం 57 సెక్షన్ చట్టం 57/87లోని సెక్షన్ 29 గురించి దీనిలో సెక్షన్ 30/80/87. నెక్స్ట్ 11th డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87. అంటే డ్యూటీస్ ఆఫ్ కార్యనిర్వహణాధికారి యొక్క అంటే ఎండోమెంట్ ఈఓ యొక్క కార్యనిర్వహణాధికారి యొక్క విధులు దేవాదాయ ధర్మాదాయ చట్టం సెక్షన్ 29 ఆఫ్ 30/87లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధుల గురించి చదవాలి. 5th బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటింగ్ ఎండోమెంట్ ల్యాండ్ ఆర్ఆర్ యాక్ట్స్ in 70 to 86 of Endowment Act 30/87. సిలబస్ మనం చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఎండోమెంట్ ఈఓకు తదితర క్లాసులు మనం చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.